మొదటి పత్రిక 11వ అధ్యాయము 22-23 వచనాలు మనం చదువుతాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువులు పొందితిని. ప్రభువైన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులను చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఇక్కడ తలంపు ఏంటంటే నన్ను జ్ఞాపకము చేసుకొనుట, నన్ను జ్ఞాపకము చేసుకొనుట. దేవుడి వాక్యమును మన కొరకై ఆశీర్వదించునుగాక. ఏమని జ్ఞాపకం చేసుకోవాలా? దేవుణ్ణి ఏమని జ్ఞాపకం చేసుకోవాలా? దేవుని యొక్క వాక్యాలు మనం చదివితే ద్వితీయోపదేశ కాండములో 4వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయంలో మనం చదివితే మనము ఏమని దేవుని జ్ఞాపకము చేసుకోవాలి, ఏమని జ్ఞాపకము చేయబడాలి. 4వ అధ్యాయము 15వ వచనం, 4వ అధ్యాయం 15వ వచనం, లేకపోతే 5వ అధ్యాయం 15వ వచనం. నీవు ఐగుప్తు దేశమందు దాసుడివై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడి నుండి రప్పించినని జ్ఞాపకము చేసుకొనుము. ఏమని జ్ఞాపకం చేసుకోవాలంట? ఐగుప్తులో ఉంటున్నప్పుడు దేవుడు తన బాహుబలము చేత మనలను విడిపిస్తూ వచ్చినాడు పాపము నుంచి. ఐగుప్తు అనగా ఇనుప కొలిమి, ఐగుప్తు దాసుల యొక్క గృహముగా మనం చూడగలుగుతాం. ఐగుప్తు ఇశ్రాయేలు ప్రజలకు నెమ్మది లేనిదిగా చేస్తూ వచ్చింది. కఠినమైనటువంటి వెట్టి చాకిరి జీవితం, కఠినమైన బానిసత్వం యొక్క బ్రతుకు అన్నమాట. కనుక ఇలాంటి పరిస్థితులన్నిటిలో నుంచి దేవుడు వారిని విడిపిస్తూ వచ్చాడు, విమోచిస్తూ వచ్చినాడు. ఆ విషయాన్ని వారు ఏం చేయబడాలంట? జ్ఞాపకము చేసుకోవాలి. ఇంకో మాట కూడా చదువుతాం. ఈ యొక్క ద్వితీయోపదేశ కాండములోనే 4వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 39వ వచనం, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 39వ వచనం చదవండి. కాబట్టి పైనున్న ఆకాశమందునే గాని క్రిందనున్న భూమి అందును యెహోవాయే దేవుడని మరి యొక్క దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నన్ను జ్ఞాపకం చేసుకునుడి, నన్ను జ్ఞాపకం చేసుకుని. ఏం జ్ఞాపకం చేసుకోవాలంట? పైనున్న ఆకాశం అందే కానీ క్రింద ఉన్న భూమి అందునే కానీ యెహోవాయే దేవుడని ఎరిగి జ్ఞాపకము తెచ్చుకోవాలి. ఇంకో మాట అపొస్తలుల కార్యాల్లో మనం చదివితే, రోమీయులకు రాసిన పత్రికలు మనం చదివితే దేవుని యొక్క వాక్యంలో ఇలాగ రాయబడింది. ఏం రాయబడిందంటే మనం చదువుతాం రండి. ఒక మాటను జ్ఞాపకం చేయాలని ఆలోచన కలిగి ఉన్నాను. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 25వ వచనం. అటువారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు బదులుగా సృష్టమును పూజించారు. 20వ వచనం చదివితే ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృజించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుతూ ఉంది. ఆయన అక్షయుడని జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. ఆయన నిత్యమైనటువంటి శక్తి కలిగిన వాడని మరి జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. ఆయన జగత్తును సృజించినటువంటి సృష్టికర్త అని మనము జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. ఆయనే దేవుడై ఉన్నవాడుగా ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. ఇలాగ బైబిల్లో చూస్తూ వచ్చినప్పుడు అనేక సందర్భాలు మనం ఎరుగుతాం. ప్రాణగ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు, నేను అల్ఫయు ఒమేగయును, నేనే మొదటివాడను కడపటివాడను, నేనే ప్రారంభము నేనే ముగింపు లేని వాడనుగా ఉంటా ఉన్నాను, నేనే సర్వాధికారము కలిగిన దేవుడునిగా ఉంటా ఉన్నాను, నేను తప్ప వేరొక దేవుడు
లేడు, వేరొక దేవుడు లేడు. అందుకే నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఉదయకాలము ప్రభువుని జ్ఞాపకం చేసుకొనుచు ఆయన మన జీవితంలో జరిగించిన అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యములను తలపోసుకొనుచు మనం ఏం చేయాలంటే ప్రభువుని ఆరాధించేటువంటి ప్రజలంగా ఉండాలి. నెహెమ్యా గ్రంథంలో కూడా ఒక మాట మనం చదవచ్చు. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట మనం జ్ఞాపకం చేయబడతాం. అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడుకుడి, మహాగణుడు భయంకరుడగు యెహోవాను జ్ఞాపకము చేసుకోవాలంట. ఎవరంట ఆయన? ఏమి జ్ఞాపకం చేసుకోవాలంట? ఆయన భయంకరుడైన దేవుడు, ఆయన మహాగణుడైనటువంటి దేవుడు. అందుకని యెషయా గ్రంథకర్త అంటాడు, నేను మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయినటువంటి వాడును. నిత్య నివాసి అయిన వాడు. చదువుతాము మాటలు రండి. యెషయా గ్రంథంలో మాటలు మనం చదువుతాము. దేవుని యొక్క వాక్యంలోంచి మనం చదివితే, ఇదిగో మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు చెప్పు సంగతులేవనగా, నేను ఉన్నత 57వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనంలో మహాగణుడు, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగున సెలవిచ్చుచూ ఉన్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వినయము గల వారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను నేను నివసించుచూ ఉన్నాను. ఎవరంట? ఏమని జ్ఞాపకం చేసుకోవాలంట? ఈయన మహోన్నతుడైన దేవుడంట. ఈయన ఏం జ్ఞాపకం చేయబడతా ఉన్నాం? మహాగణుడైనటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, నిత్య నివాసి అయినటువంటి దేవుడు, అలాగే ఉన్నత పరిశుద్ధ స్థలాలలో నివసించే దేవుడు అయినప్పటికీ మనలను ప్రేమించి విరిగి నలిగిన వారి యొద్దను, దీన మనస్సు కలిగిన వారి యొద్దను ఆయన నివసించటానికి ఇష్టపడిన వాడని దేవుని యొక్క వాక్యంలో మనము చూడగలుగుతా ఉన్నాం. అందుకొరకే ఉదయకాలం మనము ప్రభువుని ఆరాధించే ప్రజలంగా ఉండాలి. ఉదయకాలం ప్రభువుని ఆరాధించి ప్రభువుని గణపరిచేటువంటి ప్రజలంగా ఉండాలి. అందుకని నన్ను జ్ఞాపకము చేసుకున్నాడు. ఏమని జ్ఞాపకం చేయబడుతున్నాం? ఆయన భయంకరుడైన దేవుడు, ఆయన మహోన్నతుడైన దేవుడు, ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఆయన మాత్రమే దేవుడై ఉన్నవాడుగా మనకు కనపడతా ఉన్నాడు. హెబ్రీయులు రాసిన పత్రికలు కూడా 1వ అధ్యాయంలో మనం చదివితే, ఇదిగో ఆయన దేవుని యొక్క తేజస్సును, ఆయన యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు అనే మాట మనం చూడగలుగుతాం. తిమోతికి పౌలు అపోస్తలుడు రాస్తూ అంటాడు, ఆయన మాత్రమే అమరత్వం కలిగి వసించుచున్న దేవుడిగా మనం చూడగలుగుతా ఉన్నాం. అందుకే ఉదయకాలము ప్రభువుని ఆరాధించాలి. వాళ్ళని జ్ఞాపకం చేసుకుని, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నేను అలాంటి వాడిని జ్ఞాపకం చేసుకోండి. నేను బాహుబలం చేత మిమ్మల్ని ఎలాగూ ఐగుప్తులో నుంచి నేను మిమ్మల్ని విమోచించానో జ్ఞాపకం చేసుకునండి. ఇంకో మాట కూడా మనం చదవచ్చు, చూడండి. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయంలో 35వ వచనంలో ఈ మాట మనం చదువుతాం. యెహోవా మనకి ఆశ్రయ దుర్గమైనటువంటి వాడు, నా విమోచకుడు ఆశ్రయమైనటువంటి దుర్గమైన వాడు. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయము 35వ వచనం. దేవుడు తమకి ఆశ్రయ దుర్గమని, మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకుని, వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. మహోన్నతుడైన దేవుడు మా విమోచకుడు. అందుకనే యోబు గ్రంథంలో కూడా ఇలా రాయబడింది. ఏం రాయబడిందంటే, యోబు గ్రంథం చదువుతామా రండి. ఒక మాట, యోబు గ్రంథంలో ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథం రండి. ఎక్కడ దేవుని యొక్క వాక్యంలో చదివితే, నా విమోచకుడు యోబు 19వ అధ్యాయం 25వ వచనం.
19వ అధ్యాయము 25వ వచనం మనం చదివితే, అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదను. ఈ విమోచకుడు ఎవరంట? సజీవుడైనటువంటి వాడు. ఈ విమోచకుడు ఎవడంట? మరణమును గెలిచినవాడు, అమరత్వం కలిగినటువంటి వాడు, సమీపింపురాని తేజస్సులో ఆయన ఒక్కడు మాత్రమే అమరత్వం కలిగి వసించేటువంటి దేవుడు. ఆయనే దేవుని యొక్క తేజస్సును, ఆయన మూర్తిమంతమునై ఉన్నవాడుగా మనకు కనపడతా ఉన్నాడు. అందుకనే ఉదయకాలంలో ప్రభువుని ఆరాధించాలి. నా విమోచకుడు, నా విమోచకుడు. చూద్దామా? దేవుని యొక్క వాక్యాలు మనం చూడగలిగితే విమోచనను గురించి కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేయబడి అలాగున్న ప్రభువును స్తుతించి ఆరాధించే వారంగా ఉంటాం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేయబడితే ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనములో ఆయన మనలను అపరాధముల నుండి విమోచిస్తూ వచ్చినాడు. అపరాధముల నుండి విమోచన, అపరాధము పాడుతూ ఉంటాం కదా, అపరాధిని యేసయ్యా కృపతోనే బ్రోవమయ, క్షమించయ్యా అపరాధములు. ఎఫెసీయులకు రాస్తూ అంటాడు, ఈ అపరాధములు పాపములు మనలను ఏం చేసినాయంట? చంపివేసినాయంట. అపరాధముల చేతను పాపముల చేతను నేను చచ్చిన వాడును అంటాడు. కీర్తనాకారుడు 103వ కీర్తనలో 4వ వచనములు ఇలాగా అంటాడు. చూద్దామా? 103వ కీర్తన 4వ వచనం. 103వ కీర్తన 4వ వచనంలో, ఇదిగో సమాధిలో నుండి నా ప్రాణమును నీవు విమోచించుచున్నావు. ఎక్కడి నుంచి విమోచిస్తూ ఉన్నాడంట? సమాధిలో నుంచి ప్రాణమును విమోచించున్నాడు. అసలు సమాధి ఎందుకు వచ్చింది? ఎందుకు ఆత్మీయంగా మనము చనిపోయిన స్థితిలో ఉంటా ఉన్నాం? పేరుకు మాత్రము జీవించుచున్నామనే పేరు మాత్రమే ఉంది, కానీ మృతమైన స్థితిలోనికి ఎందుకు వెళ్ళిపోయామంటే దేవుని యొక్క వాక్యం విధంగా జ్ఞాపకం చేయబడతా ఉంది కదా. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణం, పాపం వలన వచ్చు జీతం మరణం. కానీ ఆత్మీయమైన సమాధి, మనలో ఉన్న ఆత్మను ఏం చేశామంట? సమాధి చేశాం, మట్లో పెట్టి పూర్తి చేశాం. అందుకని కీర్తనకారుడు 103వ కీర్తన 4వ వచనంలో అంటాడు, ఇదిగో నా ప్రాణమును నువ్వేం చేస్తూ ఉన్నావంటే విమోచిస్తూ ఉన్నావు. కరుణా కటాక్షములను నీవు నాకు కిరీటముగా ధరింప చేసి ఉన్నావు అంటాడు. ఇంకో మాట కూడా మనం చదవచ్చు. హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనాలు మనం చూద్దాం. ఎక్కడి నుంచి ఆయన మనలను విమోచిస్తూ ఉన్నాడనే మాట. హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం. అక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతా వస్తే ఇక్కడ రాయబడింది, ఆయనను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును. ఎక్కడి నుంచి విమోచించాడంట? పాతాళ వశములో నుండి విమోచించాడు, మరణములో నుండి విమోచించాడు. పాతాళం అంటే ఏంటి? లూకాసు సువార్త 16వ అధ్యాయంలో ఒక ధనవంతుడు పాతాళములోనికి వెళ్ళాడంట. ఒక ధనవంతుడు పాతాళములో వెళ్ళి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే 4-5 విధానాల్లో బాధను అనుభవిస్తూ ఉన్నాడు. చూద్దామా? లూకాసు సువార్త 16వ అధ్యాయము. లూకాసు సువార్త 16వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యంలో ఉదయకాలము ఆరాధన కొరకే మనం చూసినప్పుడు ఇక్కడ మనం చదువుతూ వస్తే చూడండి, కొన్ని వచనాలు నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. లూకాసు సువార్త 16వ అధ్యాయము చదువుతాం రండి. ఇక్కడ మనం చదివితే 24వ వచనం, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుతూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడంట? యాతన పడుతూ ఉన్నాడు. పాతాళము మనలను యాతన పెట్టే స్థలం. యాతన పెట్టడం అంటే చిత్రహింస. ప్రాణం పోదు. అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, అగ్ని ఆరదు పురుగు చావదు, అగ్ని ఆరదు పురుగు చావదు అని
దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేయబడతా ఉంది. ఆయన పాతాళములో ఏం చేయబడ్డాడంట? యాతన అనుభవిస్తూ ఉన్నాడు. ప్రాణమైతే పోవట్లేదు, శరీరం అయితే కాలిపోతూ ఉంది, శరీరం అయితే మంటెక్కిపోతూ ఉంది, శరీరం అయితే ఒళ్ళంతా బొబ్బర్లతో మంటెక్కిపోతూ ఉంది, ఒకవైపున నోరు పెరసగట్టిపోతూ ఉంది, దప్పిక అని అల్లాడుతూ ఉన్నాడు. ఇంకొక మాట కూడా అంటా ఉన్నాడు. ఏమంటున్నాడో చూద్దాం రండి. ఇదిగో 23వ వచనంలో, అప్పుడు అతడు పాతాళములో బాధపడుతూ ఉన్నాడు. రెండోది ఏం చేస్తున్నాడంట? బాధపడతా ఉన్నాడంట. పాతాళములో బాధను అనుభవిస్తూ ఉన్నాడు. ఇంకా ఏం చెప్పబడింది? 3వ మాటను జ్ఞాపకం చేస్తా చూడండి. 3వ మాటను మనం చూసినప్పుడు ఇదిగో దేవుని యొక్క వాక్యములో 28వ వచనం, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా కదా. 3వది ఏంటంట? వేదనకరమైన స్థలం. ఎంతో వేదన, ఎంతో శ్రమ, ఎంతో బాధ, ఎంతో కష్టం, ఎంతో నిట్టూర్పు ఉంది ఈ స్థలంలో. ఎప్పుడు నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోలేదు, ఇలాంటి స్థలంలో నేను ఉన్నాను కదా. పాతాళం అంటే అలాగ ఉండింది. ఇంకా ఏంటిది? 4వ మాట జ్ఞాపకం చేస్తాను. పాతాళము అంటే దేవుని యొక్క వాక్యంలో ఈ విధంగా రాయబడింది. ఏం రాయబడిందంటే, ఇక్కడ నేను అగ్ని జ్వాలలలో, 24వ వచనం 3వ లైన్లలో, నేను ఈ అగ్ని జ్వాలలు కలిగినటువంటి స్థలము. అగ్ని ఆరదు, పురుగు చావదు. కనికరము లేనటువంటి స్థలము పాతాళముగా మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. అందుకనే కీర్తనకారుడు అంటా ఉన్నాడు, హోషేయ అంటా ఉన్నాడు 13వ అధ్యాయం 14వ వచనంలో, ఇదిగో నేను వారిని పాతాళములో నుండి విమోచించుచూ ఉన్నాను. నేను వారిని పాతాళ వశము కాకుండా సమాధి స్థితిలో నుండి వారిని విమోచిస్తూ ఉన్నాను. ఇదిగో పాపం వలన వచ్చు జీతం మరణమైతే అటు మరణంలో నుంచి వారిని విమోచిస్తూ ఉన్నాను. అగ్ని ఆరదు, పురుగు చావదు, దాని యుగ సంబంధమైన పొగ ఎప్పుడు లెగుస్తానే ఉండిద్దంట. అక్కడ ఏడ్చుటయో పళ్ళు కొరుకుటయో ఉండిద్ది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేయబడితే అక్కడ వారిని గురించి అంటా ఉన్నాడు. 25వ అధ్యాయం 30వ వచనం మత్తయి సువార్త, మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపట చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడ్పును పళ్ళు కొరుకుటయు ఉండను. పాతాళము ఏం చూపిస్తూ ఉందంట? ఏడ్చేటువంటి స్థలం, పళ్ళు కొరికేటువంటి స్థలం, కేకలు వేసే స్థలం, దప్పికతో అలమటించేటువంటి స్థలం. మనం ఎంత కేకలు వేసినా మనలను కనికరించేవాడు ఎవడునో ఉండడు. వేదనకరమైన స్థలము, యాతన అనుభవించేటువంటి స్థలము, బాధను అనుభవించే స్థలము, అగ్ని జ్వాలలతో నింపబడినటువంటి స్థలము. ఇలాంటి స్థితిలో నుంచి దేవుడు ఏం చేశాడంట? మనల్ని విమోచించాడు. పాతాళ వశము కాకుండా నేను వారిని విమోచించుచున్నాను. ఇది జ్ఞాపకం చేసుకోవాలా. నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అంటే ఏంటిదంట? దేవుడు మన జీవితంలో చేసిన అద్భుతమైన కార్యములన్నిటిని కూడా మనం ఏం చేయాలా? ఉదయకాలం జ్ఞాపకం చేసుకొని అలాగున ప్రభువును స్తుతించి ఆరాధించే వారంగా ఉండాలి. ఇంకో మాట చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో రాయబడింది, ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి దేవుడు మనలను విమోచించాడు. దుష్ట యుగము కదా. యుగాలు అనగానే అనేకమైన యుగాలు ఉన్నాయి. ఎన్ని యుగాలు ఉన్నాయి? మొత్తము ఎన్ని యుగాలు ఉన్నాయి? 3 4? మరి ఇప్పుడు ఏ యుగంలో ఉన్నాం? మనం అంటాం, లోకస్తులు అంటారు కలియుగములో ఉన్నాము అంటాం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఇప్పుడు కృపాయుగములో ఉన్నాం. మనం కృపాయుగంలో ఉన్నాం. ఈ కృపాయుగము ముగించబడితే దేవుని యొక్క రాకడ వెంటనే వచ్చేదిగా ఉంటా ఉంది. కృపాయుగములో ఉన్నాం కనుకనే మనము కనికరించబడుతూ ఉన్నాం. ప్రతిదాని యొక్క మరి లోకము ముగించబడేటువంటి దినాల్లో మనం ఉంటా ఉన్నాం. దుష్టుని యొక్క ఆధీనములో నుంచి దేవుడు మనల్ని విమోచించాడు. దుష్ట యుగములో నుంచి విమోచించి కృపాయుగములోనికి మనల్ని దేవుడు తీసుకుని వచ్చాడు. ఒక్క యుగం వచ్చేసరికి 1000 సంవత్సరాల కాలము. ఒక్క యుగము
1000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు వచ్చేసరికి, ఒక్క యుగం వచ్చేసరికి దేవుని యొక్క దృష్టిలో గతించిన నిన్నటి వలె ఉంది. దేవుని యొక్క దృష్టిలో 1000 సంవత్సరాలు ఒక్క రోజు వలెను, ఒక్క రోజు 1000 సంవత్సరాల వలెను ఉన్నాయంట. ఇలాంటి దుష్టుని యొక్క ఆధీనములో నుంచి యోహాను సువార్త 8వ అధ్యాయము 42వ వచనంలో మనం చదివితే, అపవాది యొక్క ఆధీనములో నుంచి మీ తండ్రి అయిన జనకుడు, వాడు అబద్ధికుడు, అబద్ధమాడేటువంటి వాడు, వాడి స్వభావాన్ని బట్టే మాట్లాడుతూ ఉంటాడు. వాడి బుద్ధే మంచిది కాదు, వాడు పుట్టుకతోనే పాప స్వభావమును కలిగిన వాడు. అలాంటి స్థితిలో నుంచి, అలాంటి యుగములో నుంచి దేవుడు మనల్ని ఏం చేశాడంట? విమోచించాడంట. అందుకే ప్రభువుని ఆరాధించాలి. జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు మన జీవితంలో జరిగించిన ఈ అద్భుతమైన కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని ఆరాధించే వారంగా ఉంటాం. ఇక మూడవది, మనం జ్ఞాపకం చేయబడితే ఇగో దేవుడు ధర్మశాస్త్రము నుంచి మనలను విమోచిస్తూ వచ్చాడు. చూద్దామా? గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూద్దాం. 3వ అధ్యాయము 13వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో మనం చదివితే, దేవుడు ధర్మశాస్త్రము నుంచి మనలను విమోచించాడు. ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు. ధర్మశాస్త్రం ఏం జ్ఞాపకం చేస్తుందంటే చట్టము, దానివల్ల వచ్చేటువంటి శిక్షను జ్ఞాపకం చేస్తూ ఉంది. కానీ ఎవరైతే 10 ఆజ్ఞలు పాటించకపోతే వారిని ఏం చేయాలంట? కంటికి కన్ను, పంటికి పన్ను. కనుకనే ఒకడు నన్ను చంపారనుకో, వీని కూడా వెంటనే చంపేయాలి. ఇలాంటి పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని విమోచించాడు. ధర్మశాస్త్రము నుంచి విమోచించాడు. ధర్మశాస్త్రం ఏదైతే చేయజాలకపోతా వచ్చిందో, క్రీస్తు యేసు ఆయన ఈ లోకమునకు వచ్చి మన ఎడల దానిని జరిగిస్తూ వచ్చినాడు. ధర్మశాస్త్రము శిక్షణ గురించి జ్ఞాపకం చేస్తూ ఉంది, కానీ విమోచనను గురించి, విడుదల నుంచి జ్ఞాపకం చేయట్లేదు. ఎలాగా శిక్ష నుంచి తప్పించబడాలో ధర్మశాస్త్రం మనకు తెలియచేయట్లేదు. కానీ యేసు ప్రభువారు ఆ శిక్ష నుంచి మనల్ని తప్పించాడు. అందుకనే లోక పాపంలో మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చి మన పాపములన్నీ కూడా తను వీపు మీద మోసుకుంటూ వచ్చాడు. అందుకే దేవుని యొక్క వాక్యంలో రోమిలకు రాస్తూ పౌలు అపోస్తలుడు అంటాడు, కాగా ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. గలతీయులకు రాసిన పత్రికలో ఇంకో మాట నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. గలతీయులకు రాసిన పత్రికలు మనం చదివితే దేవుని యొక్క వాక్యంలో మరి 3వ అధ్యాయం 14వ వచనం, 3వ అధ్యాయం 14, ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను. ఎక్కడి నుంచి విమోచించాడంట? ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి, పాపము నుండి, అపరాధము నుండి, సమాధి నుండి, ధర్మశాస్త్రం యొక్క శాపగ్రస్తమైన జీవితం నుంచి దేవుడు మనల్ని విమోచించాడు. అందుకే ఉదయకాలము ప్రభువుని ఆరాధించాలి. శాపగ్రస్తమైనటువంటి జీవితం, ఇలాంటి జీవితంలోంచి దేవుడు మనల్ని రక్షించాడు, మనల్ని విమోచించాడు, తన బిడ్డగా మనల్ని చేసుకుంటూ వచ్చాడు. అందుకే మనం ప్రభువుని ఆరాధించాలి. తీతుకు రాస్తూ ఈ మాట జ్ఞాపకం చేసుకున్నారండి. తీతుకు రాసిన పత్రికలో దేవుడు ఇంకా మనలను ఎక్కడి నుంచి విమోచించాడు అనే మాటను మనం చదివితే, ఇదిగో దేవుడు మనలను సమస్త దుర్నీతి నుంచి విమోచించి 2వ అధ్యాయము 14వ వచనం, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తనను తాను మన కొరకై అర్పించుకుంటూ వచ్చాడు. కనుకనే ఎక్కడి నుంచి విమోచించాడంట? దుర్నీతి నుండి, దుష్టత్వము నుండి విమోచించాడు. దుష్టత్వము నుంచి విమోచించాడు. మనం ఎరుగుతాం. యెషయా గ్రంథం 64వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది. ఏమి రాయబడిందంట? మా నీతి క్రియలన్నీ కూడా మురికి పేలికలు, మురికి పేలికలు. రోమిలకు రాసిన పత్రికలు అంటాడు, మేము స్వనీతి పరులం, మేము లోకములో ఉన్నదాన్నే నీతి అనుకుంటాం. లోకనీతి ఏంటంటే దాన ధర్మాలు, కాయకర్పూరాలు, ఆచారాలు, సంప్రదాయాలు, పద్ధతులు. ఇవన్నీ ఎవరు పాటించేవాడు? కొరినేలు చేసేవాడు కదా.
కొర్నేలు చేస్తూ వచ్చినాడు. అందుకనే దేవుడు జ్ఞాపకం చేశాడు, కొర్నేలి నీ నీతి కార్యములో దేవుని యొక్క సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరను, కానీ వీటి ద్వారా నీకు రక్షణ లేదు, వీటి ద్వారా రక్షణ లేదు. ఇదిగో నువ్వు ఏ మాటల ద్వారా రక్షింపబడాలో, ఎలాగో నువ్వు రక్షణ పొందాలో ఆ మాటలు నీకు తెలియజేయట కొరకాయి పేతురును పిలువనంపించుకోమని జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. కానీ సమస్తమైనటువంటి దుర్నీతి, మానవుని యొక్క నీతి ఉంది, దేవుని యొక్క నీతి ఉంది. మానవుని యొక్క నీతి వలన ఎవడు కూడా పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా తీర్చబడడు. అయితే మన పాపములు మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడైనటువంటి దేవుడు మనలను నీతిమంతులుగా చేశాడు. విశ్వాస మూలముగా దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు. క్రీస్తు రక్తమును బట్టి మనల్ని పవిత్రపరిచి దేవుడు నీతిమంతులనుగా మనలను చేస్తూ వచ్చినాడు. అందుకే ఉదయకాలము ప్రభువుని ఆరాధించే ప్రజలంగా, ప్రభువును స్తుతించే ప్రజలంగా ఉండాలి అనేది దేవుని యొక్క వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. ఇంకో మాట కూడా చదవగలుగుతాము. పేతురు రాసిన మొదటి పత్రికలో మనం చదివితే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మనం ఈ మాటను జ్ఞాపకం చేయబడతాం. చదువుతాం రండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మనం చదివితే, ఆయన పితృ పారంపరమైన వ్యర్థ ప్రవర్తన నుంచి దేవుడు మనలను విమోచించాడంట. 18వ వచనం, పితృ పారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కదా. పితృపారంపరమైన వ్యర్థ ప్రవర్తన నుంచి మనల్ని విమోచించాడు. అలాగ విమోచించుట కొరకై దేవుడు ఏం చేశాడంట, అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తాన్ని ఆయన చిందించిన వాడిగా ఉన్నాడు. హేబేలు కంటే మరి శ్రేష్టమైన ప్రోక్షణ రక్తాన్ని దేవుడు మన కొరకై కలువరి శిలువలో చిందించిన వాడిగా ఉన్నాడు. కృపకు మూలమైనటువంటి రక్తాన్ని దేవుడు మన కొరకై చిందిస్తూ వచ్చినాడు. ఇదిగో నిబంధన రక్తము, అనేకుల యొక్క పాప క్షమాపణ కొరకైనటువంటి రక్తం, మన పాపముల నుండి విమోచించుట కొరకైనటువంటి రక్తాన్ని దేవుడు మన కొరకు ఆయన కారుస్తూ వచ్చినాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చదివితే దేవుని యొక్క వాక్యం ఈ విధంగా జ్ఞాపకం చేయబడతా ఉంది. రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం చదువుతాం. రండి, చదువుతామా? ఇక్కడ మనం చదివితే 1వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు ఉన్నాయి. ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనను, దేవుని కృపాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని వలన, ఆయన రక్తం వలన మనకు విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగుతూ ఉంది. క్షమించబడతా ఉన్నాం. అందుకే ఉదయకాలము ప్రభువుని ఆరాధించాలి. ఆయన మన పాపములను క్షమించాడు, ఆయన మన పాపములను తుడిచివేశాడు, ఆయన మన పాపములను కడిగివేశాడు, ఆయన మన పాపాలను కలువరి శిలువలో మోసుకుంటూ వచ్చాడు, ఆయన మన పాపముల కొరకై పరిహారం గావించబడుతూ వచ్చినాడు. ఆయన మన పాపములను తూర్పు నుంచి పడమటికి ఎంత దూరమో వాటిని మన నుంచి అంతగా దూరపరుస్తూ వచ్చినాడు. మన పాపముల నుంచి మనల్ని మబ్బు విడిపోనట్లుగా వాటిని విడిపోయేటట్టు చేస్తూ వచ్చినాడు. మన పాపలు మరన్నిటికీ జ్ఞాపకము తెచ్చుకోకుండా వాటిని సముద్రము యొక్క అగాధములో వేస్తూ వచ్చినాడు. మన పాప జీవితాన్ని ఆయన భరిస్తూ వచ్చినాడు, సహిస్తూ వచ్చిన వాడిగా ఉన్నాడు. ప్రేమతో మన పాపములన్నిటినీ క్షమించిన వాడిగా ఉన్నాడు. అందుకే ఉదయకాలం ప్రభువుని ఆరాధించాలి. అందుకే వారితో ఉన్నారు, నన్ను జ్ఞాపకం చేసుకో, ఇదిగో నా విమోచకుడు సజీవుడనియు ఆయన భూమి మీద నిలుచుననియు నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. ఆయన మహోన్నతుడైన దేవుడు, ఆయన మహాగణుడైనటువంటి దేవుడని నేను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాను. ఆయన పరిశుద్ధ స్థలములో నివసించేటువంటి దేవుడు, పట్టరానటువంటి పరిశుద్ధమైన స్థలం, మహాకాశములు పట్టజాలని అద్వితీయుడైనటువంటి దేవుడు. ఆయన తప్ప మరొక దేవుడు లేడని నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. ఆయన నన్ను విమోచించిన దేవుడు, ఐగుప్తు యొక్క బానిసత్వము నుంచి నన్ను విమోచించాడు, పాపము నుండి విమోచించాడు, నా అపరాధముల నుండి
విమోచించాడు. నేను శత్రువు యొక్క ఆధీనంలో ఉంటున్నప్పుడు, సాతాను యొక్క అధికారం క్రింద ఉంటున్నప్పుడు వారి యొక్క అధికారములో నుంచి నన్ను విమోచించిన వాడిగా ఉన్నాడు. అంతేకాదు ధర్మశాస్త్రం క్రింద ఉన్నప్పుడు, చట్టం కింద ఉన్నప్పుడు, 10 ఆజ్ఞల క్రింద నేను బ్రతుకుతూ ఉన్నప్పుడు, వాటిని నేను చేయలేనప్పుడు ఆ ప్రభువే నా పక్షాన వచ్చి వాటిని నెరవేర్చి నాకు ధర్మశాస్త్రం యొక్క పాపము నుండి, శాపము నుండి, పాప మరణ నియమముల నుండి దేవుడు నన్ను విడిపించిన వాడిగా ఉన్నాడు. అంతేకాదు పాతాళములో నుండి నన్ను విడిపించాడు. ఇదిగో మరణ స్థితిలో నుంచి, సమాధి స్థితిలో నుంచి నన్ను విడిపించాడు. ఇదిగో యాతనకరమైన ఆ స్థలమునకు వెళ్లకుండా నన్ను విడిపిస్తూ వచ్చాడు. అగ్ని జ్వాలలతో మండుతున్న గుండములో నేను పడవేయబడకుండా నన్ను విడిపిస్తూ వచ్చినాడు. ఇదిగో వేదనకరమైన స్థలమునకు వెళ్లకుండా ఆయన నన్ను విమోచించిన వాడిగా ఉన్నాడు. వేదనకరమైన స్థలానికి నేను వెళ్లకుండా ఆయనే వేదన అనుభవిస్తూ వచ్చినాడు, ఆయనే బాధను అనుభవిస్తూ వచ్చినాడు. 63వ అధ్యాయం యెషయా గ్రంథం 9వ వచనం మనం చదివితే ఆయన వారి యావత్ బాధను అనుభవించిన వాడిగా ఉన్నాడు. ఆయన ఇదిగో నేను కేక వేయకుండా నరకములో పడి, యమగుండములో పడి నేను కేక వేయకుండా ఆయన సిలువలోనే నా కొరకై కేక వేశాడు. కేక వేసి ప్రాణం విడిచిన వాడిగా ఉన్నాడు. ఇవన్నీ మన హృదయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఒకటి తర్వాత ఒకటిగా మనం ప్రభువుని ఆరాధించే ప్రజలంగా ఉంటాం. అటు కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.